అందరికీ నమస్తే. పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక విధవ, ఒక లోపర్ నా కొడుకు, ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అరే పాడి కౌశిక్ రెడ్డి దున్నపోత, నీ వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏం ఉపయోగం లేదు. మరి నీవు ఇంత కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఈ తెలంగాణ ప్రజల సొత్తు ప్రతి నెల 2-3 లక్షల రూపాయలు దొబ్బి తినుకుంటా కండకావరం ఎక్కాయి ఒళ్ళు బలిసి మదం ఎక్కి కొట్టుకుంటున్నావురా బేకూప్. నీకన్నా 100 రెట్లు ఈ పాలిచ్చే బర్రె బెస్టురా. పాపం గడ్డి తింటుంది కానీ స్వచ్ఛమైనటువంటి పాలను ఇస్తుంది. కానీ మరి నువ్వు కడుపుకు అన్నం తింటావా, గడ్డి తింటావా, పెండ తింటావా, పీ తింటున్నావు అని తెలియదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. అవులే, ఎవడు మాట్లాడిస్తున్నారా బేకూప్ నిన్ను? ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల డ్రామారావు గారి దగ్గర మెప్పు పొందడానికి ఈ రకంగా మాట్లాడతావు. వాళ్ళ దగ్గర నిజంగానే నువ్వు మెప్పు పొందాలి, వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలని అని ఉంటే వాళ్ళ సంఖ్య నాకు వాళ్ళది ఇంకేమన్నా కూడు. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే బిడ్డ చెప్పు తీసుకొని కొడతాం. నీవు అనుకుంటున్నావు చెప్పు తీసుకొని మూతి పన్ను రాలగొడతాం. నీ వెనకాల ఎవడుండి ఇటువంటి మాటలు మాట్లాడిస్తున్నాడో మాకు అన్నీ తెలుసు. అమ్మాయిలని ఫామ్ హౌస్లకు పిలుచుకొని ఏ రకంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎవడు చిందులు వేస్తాడు, ఎవడు విందులు చేసుకుంటాడు, ఎవడు రాసలీలాలు చేస్తాడు, ఎవడు రాజభోగాలు అనుభవించుడు 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసురా. చూతే కల్వకుంట్ల చంద్రశేఖరరావులకు 6 నెలలకు ఒక రోజు బయటికి రాడు ముఖ్యమంత్రి. పొద్దుగాల లేస్తే ఆయన ప్రజల మధ్యన ఉంటాడు, సామాన్య ప్రజలకు కలుస్తాడు, ఎమ్మెల్యేలకు కలుస్తాడు, మంత్రులకు కలుస్తాడు, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం. ఆయనకు ఎటువంటి వ్యసనాలు లేవు, నీలాక లంగబుద్ధులు అసలు లేవు. మా ముఖ్యమంత్రిని పట్టుకొని మై హోమ్ పూజలకు రాత్రి 2 గంటలకు పోయిందంట. అవరా భోషుడికే. నీవు నిరూపించపోతే తెలంగాణ రాష్ట్రంలో నిన్నెక్కడ తిరగనీయం. లేదా ఈ వ్యాఖ్యలు నిన్ను ఏ గాడిది కొడుకు చేయించిండో బయట పెట్టాలి. ఏమనుకుంటున్నావు బిడ్డ? నీ అయ్యే జాగిరి అనుకుంటున్నావు ఎంత పడితే అంత మాట్లాడడానికి. బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతాం నిన్ను అనుకుంటున్నావు. నీలాక బ్లాక్మెయిల్ చేసుకుంటా క్రషర్ యజమానులని, మైనింగ్ వాళ్ళని బెదిరించి 50 లక్షలు అడిగి ఇట్లా చూతే లెక్కలు చేసి భార్య పిల్లలు అడ్డం పెట్టుకొని ఏదో చావు తప్పి కన్నులొట్ట పోయినట్లు గెలిచి ఈరోజు డ్రామాలు వేసుకం కాదురా. అవులే, కొంత విఘ్నతతోని, కొంత సంస్కారంతో మాట్లాడు. ఒక మనిషి అన్న తర్వాత ఏదైనా ఒక వ్యాఖ్య చేస్తే దానికి కట్టుబాటు ఉండాలి. లేకపోతే వ్యాఖ్యలు చేయొద్దు. వాడు ఎవడో చేయమన్నాడు అని చెప్పి ఈ రకంగా బట్టగాల్చి మీన వాడేస్తే బట్టలు ఇప్పి బర్బత్తెల బజార్లో నిలబెట్టి చెప్పుల దండ మెడకేసి గాడిద మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్ర పొలిమేర తాటిందాక తిప్పి కొడతాం కొడక. నీవు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావురా? చూతే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడానికి ఏమనుకుంటున్నావు? నీవు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకో. బహిరంగంగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పు. లేకపోతే నీకు తగిన శాస్త్రి తగులుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నీవు ఎక్కడ తిరగలేవు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే. అసలు మనిషి మాట్లాడే మాటలేనారా అవి? నీకన్నా 100 రెట్లు ఈ గేదె బెస్టురా. స్వచ్ఛమైనటువంటి పాలు ఇస్తుంది, గడ్డి తింటుంది. అరే అన్నం తింటావు, కనీసం ఇంకిత జ్ఞానంతో మాట్లాడాలి కదరా. చూతే మనిషి కుట్టినా మాట్లాడినారా అసలు? మరి నువ్వు మనిషి కుట్టినావా, దున్నపోతు కుట్టినావా? నీవు ఒక ఎమ్మెల్యే హోదాలు ఉన్నావు, అత్యున్నతమైనటువంటి హోదాలు ఉన్నప్పుడు కొంత విఘ్నతతోని ఎవడో రోడ్డు మీద తిరిగేటోడు, ఎవడో అవలేగాడు అవారగాడు మాట్లాడిందంటే పెద్ద లెక్కకుండదు. నీలాంటి వాడు ఒక శాసనసభ్యుడు, 10 మందికి ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తులు ఈ రకంగా లుచ్చా మాటలు, ఈ రకంగా లంగ మాటలు, ఈ రకంగా బేకూప్ మాటలు మాట్లాడితే, ఇట్లా తాగి వచ్చి మాట్లాడితే నిన్నేమనాలరా? ఏ చెప్పుతోని కొట్టాలి చెప్పు. నేను తస్మాత్ జాగ్రత్త బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారు నీకు.
మొన్న చూసినాం ఏదో తీన్మార్మలన్న చిన్న వ్యాఖ్య చేసిండని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది విధవాళ్ళు వెళ్ళి అక్కడ కొంతమందిని చంపే ప్రయత్నం చేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పనులు ఎన్నో చేయదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చట్టాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. మీలాక లంగ పనులు చేయదు, దొంగ పనులు చేయదు, అసాంఘిక కార్యక్రమాలు అసలు చేయదు. ఇంకా ఎవరి మిన్న నీవు మాట్లాడితే పెద్ద లెక్క ఉండదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం, ఆదర్శనీయుడు. ఎటువంటి దురలవాట్లు లేవు. మందు తాగాడు, పబ్బు కోడు, బీర్ తాగాడు, బార్ కోడు, ఎటువంటి సోకులు లేవురా. ఆయన పొద్దుగాల లేస్తే 24 గంటలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు విధ్వంసం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పునర్నిర్మించాలి, ఏ రకంగా అప్పుల నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలి, ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని రాజులు చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పేద నిరుపేద బడుగు బలహీన వర్గాలకు కూడు గూడ కనీస మౌలిక వసతులు కల్పించాలని చెప్పి 24 గంటలు రోజు 18 గంటలు పనిచేసుకుంటా విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. మరి నీవు మనిషివా, పశువా, దునపోతువా, పెన తింటున్నావా? ఏం మాటలు రావి? ఏం పోయే కాలం రా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర ప్రసన్నం చేసుకోవడానికి ఈ రకంగా మాట్లాడితే నీవు హీరో అవుతావు రావులే. నిన్ను హీరో కావు, బల్లిక బక్రా అవుతావు. మా దగ్గర ఊళ్ళల్లో పోచమ్మకు, మైసమ్మకు, మారలమ్మకు బర్రెపోతుని బలిస్తారు. అట్లా నీవు బల్లిక బక్రావు కానివి, అట్లా బక్రా కాకు. ఎందుకంటే సమాజం మొత్తం ఈరోజు నీ ముఖం మీద ఉమ్మేస్తున్నది. నువ్వు చేసినటువంటి వ్యాఖ్యల్ని నీ పెండ్లం కూడా సాయించదురా. నువ్వు ఒక్కసారి Subscribe us and press the bell icon for more interesting updates.